గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ కృష్ణభరత్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే మేడం, ఫైన్ అండి. సార్, మనం ఫైన్, బట్ మన చైల్డ్, మన పిల్లలు, ఈ చిల్డ్రన్ ఈ మధ్య కాలంలో ఉన్న ఈ చిన్న చిన్న వాళ్ళందరూ మెంటల్ హెల్త్ అనేది కొంచెం డ్యామేజ్ అవుతున్న థింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో చైల్డ్ మెంటల్ హెల్త్ బాగుండాలి అని అంటే పేరెంట్స్ కానీ చుట్టుపక్కల టీచర్స్ ప్రతి ఒక్కటి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది ఈరోజు మన సమాజం చూస్తే అండి, ఇది చాలా బిగ్ ప్రాబ్లం. చైల్డ్ మెంటల్ హెల్త్ అనేది ఒక బిగ్ ఇష్యూగానే కనిపిస్తూ ఉంది. రైట్ రైట్. మీరు అంటే గతంలో కంటే బాల్యం భిన్నంగా ఉంది. ఇప్పుడు ఉన్న పిల్లలకి చుట్టూ ఉన్న వాతావరణం కావచ్చు, వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్న విషయాలు కావచ్చు, చాలా భిన్నంగా ఉన్నాయండి. మీరు కంపేర్ చేయండి. ఇప్పుడు మీ బాబు కానీ మీ పాప కానీ ఉన్న బాల్యం ఎలా ఉంది, మీ బాల్యం ఎలా ఉంది, కంపేర్ చేస్తే మీకు ఒక విజిబుల్ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. అది చైల్డ్ మెంటల్ హెల్త్ మీద ప్రభావం చూపిస్తూ ఉందండి. అంటే మీరు ఏంటంటే మా తరం కానుండి తర్వాత తరాలు కావాలని చూస్తే మా చైల్డ్హుడ్ ఎలా ఉందంటే పే బేస్డ్ చైల్డ్హుడ్, ఆటలు పాటలు. అవును, ఇవే ఉండే. ఛాన్స్ దొరికితే చాలు బయటికి వెళ్ళి ఆడాలి, కింద పడాలి, తెలుసుకోవడం, సరదాగా ఏదో చేయటము. ఇవాళ రకరకాల ఆటలు ఉండే ఆ రోజు. అన్ని ఆటల మీద తప్ప మీకు ఈ స్క్రీన్స్ కానీ లేవు. ఆ రోజులో టీవీలు లేవు, ఫోన్లు లేవు, ఏమీ లేవు. ఒకే ఒక మాధ్యమం సినిమా. ఎంటర్టైన్మెంట్ ఏమంటే సినిమానే. సినిమా తప్ప మరొక ఎంటర్టైన్మెంట్ లేదు ఆ రోజుల్లో. ఆ సినిమా కూడా ఎప్పుడో నెలకో 2 నెలలకో ఒకసారి వెళ్ళేవాళ్ళు. సో అంటే స్క్రీన్ అనే ఆ ఎక్స్పోజ్ అనేది అసలు చాలా తక్కువగా ఉంది. ఎక్కువగా ప్లే బేస్డ్ చైల్డ్హుడ్ ఉండేది ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు మీరు గమనిస్తే చైల్డ్హుడ్ అంతా కూడా ఫోన్ బేస్డ్ చైల్డ్హుడ్. అందుకే మేబీ నాకు చాలా మంది చిన్న పిల్లల్ని చూసిన పెద్దోళ్ళని చూసిన ఫీలింగ్ వస్తుంది సార్. ఇంతే చూసాం కానీ ఓవర్ స్మార్ట్ ఉంటారు వాళ్ళే, అసలు అన్నీ అర్థమవుతాయి కానీ అర్థం కానట్టు చేస్తారు. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ మనం కొంచెం సీరియస్ అయ్యి నవ్వుకుంటూనే సీరియస్ అయ్యాము అనుకోండి, మన మాటలు వాళ్ళకి అర్థమయ్యి వెంటనే వెళ్ళిపోతారు. అదే వాళ్ళకి నచ్చింది ఏదైనా ఇచ్చామనుకోండి, మనం సీరియస్గా ఇచ్చినా సరే మంచిగా చక్కగా దగ్గరకు వచ్చేస్తున్నారు. టూ మచ్ స్మార్ట్ అయిపోతున్నారు అనమాట. సో దీన్ని మనం పాజిటివ్గా తీసుకోవచ్చా, నెగిటివ్గా తీసుకోవచ్చా? ఇది పాజిటివ్ అండి. ఓకే. ఎందుకంటే అకార్డింగ్ టు సైకాలజీ ఏంటంటే ప్రతి జనరేషన్, ప్రతి 10 ఏళ్ళకి జనరేషన్ మారుతుంది కదండి. ప్రతి జనరేషన్కి ఐక్యూ పాయింట్స్ పెరుగుతాయంటండి. అంటే 10 ఏళ్ళ తర్వాత వచ్చే పిల్లలు మనకంటే కొద్దిగా స్మార్ట్గా ఉంటారు. ఇంటెలిజెంట్ కోషెంట్ ఎక్కువగా ఉంటుంది. అంటే తెలివితేటలు అంటారు మామూలు భాషలో, వాళ్ళ తెలివితేటలు అండి. తెలివితేటలు కొంచెం పెరుగుతాయండి. ఎంతో కొంత పర్సెంటేజ్ జనరేషన్కి పెరుగుతాం. మీరు అందుకే చూడండి, ఈరోజు మనం ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉన్నాయి, మనకంటే మన పిల్లలు బాగా ఆపరేట్ చేస్తున్నారు. అవును. ఫోన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా, ఈరోజు ఫోన్లో ఏదైనా ప్రాబ్లము నాకేం తెలియదు, నా పిల్లల్ని అడుగుతున్నాను. మా పిల్లలే నాకు అది ఇది చెప్తున్నారు, పైగా ఓ మాట కొంటే ఈ మాత్రం నీకు తెలియదా అంటున్నారు. ఇది కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అయ్యో, మీరు గమనిస్తూ ఉండండి. అంటే వాళ్ళు కొంచెం మనకంటే కొంచెం ఎహెడ్ దాన్ని కొంచెం మనం కూడా పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ ఉంటున్నారు. సైకాలజీ పరంగా అది ఉందండి. ప్రతి 10 ఏళ్ళకి జనరేషన్లో ఐక్యూ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే అండి, ఇంత టెక్నాలజీ చుట్టూ ఉన్నప్పుడు ఏమందంటే ఈ ఫోన్ బేస్డ్ చైల్డ్హుడ్ వల్ల ఇట్స్ ఎఫెక్ట్ ద చైల్డ్ మెంటల్ హెల్త్. ఓకే. మన చిన్నప్పుడు మనకి ఎంత మానసిక సమస్యలు ఏమి లేవండి. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆడుకోవటము, తినటము, స్కూల్కి వెళ్ళటము, పడుకోవటము తప్ప హోంవర్క్స్ రాయడం. మీకు ఒక స్ట్రెస్ అనే పదం కానీ, యాంగ్జైటీ అనే పదం కానీ, డిప్రెషన్ అనే పదం కానీ అసలు మీరు విన్నట్లు ఏమైనా గుర్తుందా మీకు? చైల్డ్హుడ్ లో ఛాన్సే లేదు అసలు. ప్రశాంతంగా ఉండేది అని తెలియదు మనకి. ఆ పదాలే తెలియదు, ఆ కాన్సెప్ట్ మనకు అసలు తెలియదు. ఈ రోజు మనం చాలా మంది పిల్లలు అది వింటున్నాము. ఏమైందో 10వ తరగతి పిల్లలు కావచ్చు, లేదా హై స్కూల్ పిల్లలు కావచ్చు, మాకు డిప్రెషన్గా ఉంది, నాకు స్ట్రెస్గా ఉంది, నాకు యాంగ్జైటీ ఉంది అనేది ఆ మాటలు మనము వింటున్నామండి. ఎందుకు అంటే దీనివల్ల టెక్నాలజీ ఎక్కువ చొచ్చుకొచ్చేసింది. మానవ జీవితంలో టెక్నాలజీ వచ్చేసింది. ఫోన్ ఎక్కువగా అలవాటు పడిపోయారు పిల్లలు. ఈరోజు పిల్లలు చూడండి, ఫోన్ లేని పిల్లలు లేరండి. హై స్కూల్ లెవెల్లోనే. అవునవును. నేను ఫోన్ 30 ఏళ్ళకి కొన్నాను. నా 30 ఏళ్ళకి ఫస్ట్ ఫోన్ కొన్నానండి. అంతే సార్, మనం ఆల్మోస్ట్ మీరు 30 ఏళ్ళకి కొంటే అంతకన్నా కొంచెం ముందు మేము మహా అయితే ఒక పీజీకి వచ్చి ఎప్పుడుకో వచ్చిన తర్వాత వచ్చినప్పుడు లేదా పీజీకి వచ్చినప్పుడు కొని ఉంటారు. కానీ ఈరోజు చూడండి పిల్లలకి చిన్నప్పుడే ఫోన్ ఉంటుంది. ఇంకా కొన్ని నెలల్లో అయితే పేరెంట్స్ బయటకు వెళ్ళేప్పుడు పిల్లలకు ఒక ఫోన్ అవైలబిలిటీలో పెట్టి వెళ్తున్నారు. లేదు అంటే మనం ఇంకా గమనిస్తే ఏంటండి, బేబీస్ ఉంటారు, వాళ్ళు సరిగ్గా భోంచే అన్నం తినట్లేదనో వీడియోస్ పెట్టి అన్నం తినిపించడము, ఇవన్నీ చూస్తూ ఉన్నాం మనం. అంటే 2-3 సంవత్సరాలకే స్క్రీన్ ఎక్స్పోజ్ అనేది
పిల్లలకి జరుగుతూ ఉంది. కానీ మీకు ఇటీవల కాలంలో ఒక సర్వే, లాస్ట్ ఇయర్ అండి ఒక సర్వే చేశారు. దాని సర్వే చేసిందంటే చైనాలో ఒక పరిశోధన సర్వే చేస్తే తెలిసింది ఏంటంటే పిల్లలకి 5 years వచ్చే వరకు ఎలాంటి స్క్రీను ఎక్స్పోజర్ ఉండకూడదు అంటండి. అప్ టు 5 years, 5 సంవత్సరాల వరకు ఏ స్క్రీన్ కూడా, అది టీవీ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, గాడ్జెట్ కావచ్చు, ఏదైనా కదే, ఏ స్క్రీన్ కూడా వాళ్ళకి ఎక్స్పోజ్ కాకూడదు అంటండి. మరి ఈరోజు పరిస్థితి దానికి భిన్నంగా ఉంది కదా, చాలా అన్కంట్రోలబుల్. మనమే అలవాటు చేస్తున్నాం పిల్లలకి. మనమే అంటే నేను వర్క్లో ఉంటాను, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, నేను ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను, నాకు డిస్టర్బెన్స్ ఉండకూడదని నేను ఒక ట్యాబ్ ఇచ్చేస్తున్నాను, నువ్వేదో చూసుకో, నువ్వు రైమ్స్ చూసుకో, లేదంటే వీడియో గేమ్స్ ఆడుకొని మనమే అలవాటు చేస్తున్నాము. మీకు ఇక్కడ డేంజర్ ఏంటండి, 9 minutes ఆఫ్ వీడియో గేమ్స్ దే కెన్ ఎఫెక్ట్ ద చైల్డ్ లెర్నింగ్ కెపాసిటీ, నేర్చుకునే సామర్థ్యాన్ని ప్రభావం చూపిస్తుంది అంటండి. కేవలం 9 నిమిషాలే. 9 నిమిషాలు కంటిన్యూగా వీడియో గేమ్ చూస్తే ఇంటరాక్టివ్ వీడియో గేమ్స్ అంటారు. ఇంటరాక్టివ్ వీడియో గేమ్స్ అంటే ఇప్పుడు పబ్జీ కానీ ఇవన్నీ ఉన్నాయి చూడండి, ఇవేంటివి, వీళ్ళు సజెషన్స్ ఇవ్వాలి కదా, వీళ్ళు ఆడుతూ ఉంటారు, ఇంటరాక్షన్, వీళ్ళు ప్యాసివ్గా ఉండరు, వీళ్ళు యాక్టివ్గా ఉండాలి, వీళ్ళు గేమ్లో ఇన్వాల్వ్ అవ్వాలి, ఆ క్యారెక్టర్ని వీళ్ళు నడపాలి, సజెషన్స్ ఇవ్వాలి, దాన్ని ఇంటరాక్టివ్ వీడియో గేమ్స్ అంటారండి. ఇంటరాక్టివ్ వీడియో గేమ్స్ జస్ట్ 9 minutes చూస్తే చాలు కంటిన్యూగా, ఇట్స్ ఎఫెక్ట్స్ ద బ్రెయిన్ లెర్నింగ్ కెపాసిటీ, నేర్చుకునే సామర్థ్యం మీద ప్రభావం చూపిస్తుందండి. అంటే ఎట్లా సార్, పాజిటివ్ గానే నెగిటివ్ గా? ఇట్స్ డిమినిష్ ద లెర్నింగ్ కెపాసిటీ, దాన్ని తగ్గించేస్తుంది. 9 నిమిషాలకి అంత ఉంటే మరి మనం ఎంతసేపు చూపిస్తున్నాం మన పిల్లలకి? గంటలు చూపిస్తుంటే, అందుకే ఈరోజు చూడండి పిల్లల్లో స్పాన్ ఆఫ్ అటెన్షన్ లేదు, దేని మీద ఏకాగ్రత పెట్టలేరు, చదువు మీద ఏకాగ్రత లేదు. పోనీ చదువు మీద లేదు అని అక్కడ చూస్తే ఇంకో స్పోర్ట్స్లో ఏమైనా ఉంటుందా? అక్కడ ఏ విషయం మీద కూడా వాళ్ళు కుదురుగా ఒక 10 నిమిషాలు పట్టుమని కూర్చే పరిస్థితి ఈ రోజు లేదు. దీన్ని అటెన్షన్ స్పాన్ అంటారండి. అటెన్షన్ స్పాన్ తగ్గిపోయింది. ఒకప్పుడు 8 seconds ఉండేదండి, ఇప్పుడు కేవలం 2 secondsకే వచ్చేసింది. చాలా డ్రాస్టిక్ డౌన్ఫాల్ సార్ ఇది, డ్యూ టు ఈ ఫోన్ బేస్డ్ చైల్డ్హుడ్. ఇది చాలా ప్రభావం చూపిస్తుందన్నమాట. ఇది ఇట్స్ ఎఫెక్ట్ ద చైల్డ్ మెంటల్ హెల్త్. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద రీజన్ అండి. సార్ క్లియర్గా మరి ఇప్పుడు మనకు తెలుస్తుంది వన్ ఆఫ్ ద రీజన్ మెయిన్ స్క్రీన్ టైమే. ఇక అదర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మనం అనుకున్నట్టు చాలాసార్లు గత ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నాం, పేరెంట్స్ టైం ఇవ్వడం తక్కువైపోయింది, సో పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకోవడం ఇవన్నీ తగ్గుతున్నాయి. సో ప్రాపర్గా ఇప్పుడు మనం క్లియర్గా స్ట్రిక్ట్గా పేరెంట్స్ పాటించాలి, సో పిల్లలకి కూడా చెప్పాలి, యాజ్ ఎ సైకాలజిస్ట్గా ఎలా చెప్తే బెటర్ అనడానికి వాళ్ళ మెంటల్ హెల్త్కి ఏం చేయొచ్చు అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటండి, మీకు సైకాలజీలో పాజిటివ్ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్స్ అని ఒక కాన్సెప్ట్ ఉందండి. చిన్నప్పుడు ఒక పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇట్స్ ఎఫెక్ట్ ద అడల్ట్ లైఫ్ ఆఫ్ ది చైల్డ్. చూస్తుందండి దాంట్లో ఉన్న కొన్ని అంశాలు ఏంటండి, హీ కెన్ షేర్ హిజ్ ఫీలింగ్స్ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్. పిల్లలు తల్లిదండ్రులతో వాళ్ళ ఫీలింగ్స్ని షేర్ చేసేటట్లుగా ఉండాలి, నెంబర్ 1 పాయింట్. అలాగే తర్వాత పాయింట్ ఏంటండి, తల్లిదండ్రులు కాకుండా కనీసం 2 వాళ్ళ పట్ల కేర్ తీసుకునే వాళ్ళు ఉండాలి. నాన్ పేరెంట్, అమ్మ నాన్న కాదండి, లేక అమ్మమ్మ తాతయ్య అమ్మమ్మ కావచ్చు, లేదా అత్తయ్య మామయ్య కావచ్చు, ఎవరో ఒక ఇద్దరన్నా, మినిమం ఒక ఇద్దరన్నా వాళ్ళ పట్ల కొంత శ్రద్ధ తీసుకునే ఒక పొజిషన్ ఉండాలి. అలాగే పిల్లవాడికి ఏం భావన ఉండాలంటే, టఫ్ టైంలో నాతో పాటు నా పేరెంట్స్ ఉంటారనే ఫీలింగ్ ఉండాలి. రైట్, ఎగ్జాక్ట్లీ. నాకు మార్కులు తక్కువ వచ్చినా మా ఫాదర్ వాళ్ళు నాకు నిలబడతారు, ఇలాంటి ఏదైనా టఫ్ టైం, ఏదన్నా పిల్లలకి టఫ్ టైంలో నా పేరెంట్స్ నాకు అందుబాటులో ఉండాలి. అలాగే బిలాంగింగ్ టు ద హై స్కూల్తో ఒక అనుబంధం ఉండాలి. ఇది నా స్కూల్ బాగుంది, దాంతో ఒక కనెక్షన్ అనేది, స్కూల్తో ఒక కనెక్షన్ అనేది ఉండాలి. అలాగే సపోర్టివ్ ఫ్రెండ్స్ ఉండాలి, ఫ్రెండ్స్ నాకు ఉన్నారు అనే ఫీలింగ్. దీస్ ఆర్ కాల్డ్ పాజిటివ్ చైల్డ్ ఎక్స్పీరియన్సెస్ అండి. ఇవి ఎవరికైతే ఏ చైల్డ్కైతే అంతాయో ఈ పాజిటివ్ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ అంటారండి. వీటిని చైల్డ్కి అంతాయో వాళ్ళ మెంటల్ హెల్త్ బాగుంటుందండి, అడల్ట్ కూడా బాగుంటుంది. యాజ్ ఎ చైల్డ్గా బాగుంటుంది, వాళ్ళ అడల్ట్ లైఫ్లో కూడా ఆ మెంటల్ హెల్త్ అనేది బాగుంటుంది. యాజ్ ఎ పేరెంట్గా మనం ఇవి మన పిల్లలకి వీలైనంత వరకు ఇవ్వగలగాలి. పిల్లలు సింగిల్ చెప్పండి. కొన్ని సందర్భాల్లో పేరెంట్స్ మాత్రమే లేకపోవచ్చు, ఎందుకంటే మనం అంటే పేరెంట్ లెవెల్లో వాళ్ళకంతా ప్రాపర్ ఎన్విరాన్మెంట్ కల్పించాలి, కమ్యూనిటీ లెవెల్లో కూడా, అంటే మీరుండే సిటీ కావచ్చు దాంట్లో ప్రాపర్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. అలాగే సిస్టమ్ వైజ్గా ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకుని ఉండాలి. అంటే ఫార్చునేట్లీ ఏంటంటే ఈ మధ్యకాలంలో మీకు ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 256 మంది మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ రిక్రూట్ చేసుకుంటున్నారు స్కూల్స్ కోసం.
గవర్నమెంట్ స్కూల్స్ కోసం 256 మంది మెంటల్ హెల్త్ కౌన్సిలర్ రిక్రూట్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ కొంతమంది చేసుకున్నారు, మళ్ళీ అకాడమిక్ కూడా కొంతమంది చేసుకున్నారు. అంటే ద ఇంపార్టెన్స్ అంటే చైల్డ్ మెంటల్ హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రభుత్వాలు కూడా గుర్తించడం స్టార్ట్ చేశాయి అన్నమాట. సో ఈ విధంగా అంటే ప్రభుత్వం తరపు నుంచి, కమ్యూనిటీ తరపు నుంచి, పేరెంట్స్ తరపు నుంచి ఎప్పుడైతే ఒక ప్రాపర్ ఎక్స్పీరియన్స్, పాజిటివ్ ఎక్స్పీరియన్స్ చైల్డ్కి అంతాయో ఆటోమేటిక్గా అప్పుడు చైల్డ్ మెంటల్ హెల్త్ బాగుంటుంది. మనం ఒక మంచి ఫ్యూచర్ని అంటే ఒక బలమైన భారతదేశాన్ని చూసే అవకాశం ఉంటుందండి. రైట్. సో చూసారు కదా పేరెంట్స్, మన పిల్లల మెంటల్ హెల్త్ ఎలా ఉండాలి అని మీరు అనుకుంటున్నారో దాని ప్రకారం మీరు చేయాల్సిన థింగ్స్ అయితే సార్ చెప్పారు. సో ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం కీప్ వాచింగ్ ఏ డ్రీమ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.